బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పైకి వచ్చిన సాయి పవన్, అలానే హరిత గారు ఇద్దరు కూడా ఈరోజు కళ్యాణ్‌తో చాలా సరదాగా మాట్లాడారట. అలానే ఇక కళ్యాణ్‌ని ఆట పట్టించడం కూడా మొదలుపెట్టారట. ఇక బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పైకి వచ్చిన సాయి పవన్, ఇక నాకు తెలీదు తనుజకి ఇంత గొంతు ఉందని నేనెప్పుడు కూడా చూడలేదు. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ వల్ల ఆ రియాలిటీ అనేది బయటకొచ్చింది అనేసరికి తనుజ పెద్దగా నవ్వుతుందట. అయితే తనుజ బయట పెద్దగా నవ్వడం గానీ, పెద్దగా అరవడం గానీ ఇవేవి చేయదు. చాలా కామ్‌గా ఉంటుంది. అలాంటి అమ్మాయిలో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఉందా అని నాకు డౌటొచ్చింది. అంటే ఈవెన్ హరిత గారు కూడా చెప్పారట. అన్నేళ్ళు కలిసి షూటింగ్ చేశాం గానీ, ఏ రోజు కూడా తనూజలో ఈ యాంగిల్ చూడలేదు. ఇకపోతే తనూజ అరిచినా సరే హౌస్‌లో మళ్ళీ మళ్ళీ కలిసిపోయే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమ్మాన్యుయల్, పవన్ అనే కళ్యాణ్ అనే చెప్పుకోవాలి అంటూ ఇక వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుతారట. అయినా కళ్యాణ్, తనూజ నిన్ను అంతగా తిడుతూ ఉంటే నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా? కొన్నిసార్లు నాకైతే రాక్షసిలా కనిపిస్తుంది అని హరిత గారు అనడంతో కళ్యాణ్ నవ్వుతూ నేను పెద్దగా పట్టించుకోనండి. అందుకని ఇక తనూజ అరిచినా నేను లైట్ తీసుకుంటాను అన్నట్టుగా చెప్తాడట. ఆ మాటకి ఇక పవన్ అయితే నిజమే, చాలా సార్లు నిన్ను తిడుతూ ఉంటుంది. అసలు అలానే సైలెంట్‌గా ఉండిపోతావు. వీడికి కోపం రాదా ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటది అనేసరికి నేనేమి వాడిని తిట్టను అని తనూజ సమాధానం చెప్తుందట. నువ్వు తిడుతున్నావో లేదో 24/7 లైవ్‌లో అలానే ఎపిసోడ్‌లో మేము చూస్తున్నాంలే. అయినా నీకు అంత గొంతు ఎక్కడి నుండొచ్చింది అంటూ ఇక తనూజని సాయి పవన్ ప్రశ్నించడం మొదలుపెట్టాడట. నాకు కోపం వచ్చినప్పుడు అలానే ఉంటుంది. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తే ఏం చేస్తానంటే, అందరూ కలిసి టార్గెట్ చేసినా సరే నీ గొంతుతో అదంతా కూడా ఒక్కసారిగా మాయమైపోతుంది. నిన్ను టార్గెట్ చేసినా మళ్ళీ వచ్చి మాట్లాడతాడు కదా! ఇమాన్యుయల్ కూడా నిన్ను కెలక్కుండా అసలు ఇమాన్యుయల్‌కి డే గడవదేమో అంటూ ఇమాన్యుయల్ అలానే కళ్యాణ్‌తో సరదాగా మాట్లాడారట సాయి పవన్ అలానే హరిత జాకీ ఇద్దరు కూడా. అయితే హౌస్‌లో మాత్రం నువ్వు బాగా ఆడాలి. ఇక అరుపులు తగ్గించు, ఏడుపు తగ్గించు. స్ట్రాంగ్‌గా గేమ్ ఆడి ట్రోఫీని తీసుకొని బయటికి రావాలంటూ సాయి పవన్ అలానే ఇక హరిత గారు స్ట్రాంగ్‌గా వార్నింగే ఇచ్చారట తనూజకి. తనూజ, ఈ మధ్య నువ్వు ఆటపైన ఫోకస్ తగ్గించి ఎక్కువగా అరుస్తున్నావు. అసలు అరొద్దు. ఎవరు నిన్ను ఎంతగా అరిపించాలని ట్రై చేసినా కామ్‌గా ఉండు అంటూ చెప్పారట. మరి ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.